హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం గుణసంధి గురించి నేర్చుకుందాం. అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ అర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. అకారం అంటే అ ఆ. అకారం అంటే ఏంటి? అ అ అంటే అకారానికి ఈ ఊ రూలు అంటే వీటి ఆ ఆలతోటి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ అర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. ఎలానో చూద్దాం. సో ఇప్పుడు రాజేంద్రుడు అనే ఒక పదం తీసుకుందాం. సో ఇది విడదీస్తే ఏమవుతుంది? రాజా ప్లస్ ఇంద్రుడు అవుతుంది. సో మనం లాస్ట్ క్లాస్లో పూర్వపదం పరపదం అంటే తెలుసుకున్నాం కదా. ఫస్ట్ ఒక వర్డ్లో విడదీసినప్పుడు ఫస్ట్ వచ్చేది పూర్వపదం, తర్వాత వచ్చేది పరపదం. సో పూర్వపదంలో మొదటి అక్షరం చివరి అక్షరం పూర్వపదంలో చివరి అక్షరం, పరపదంలో మొదటి అక్షరం అ. జ అంటే అ కదా, ఈ అంటే ఈ కలిపితే ఏమవుతుంది? ఏ వస్తుంది. అంటే ఆ ఈని కలిపితే ఏ వస్తుంది. సో దీన్ని మనము ఏ అనే దాన్ని గుణం అంటాం. సో ఆకి ఈ కలిపితే కూడా ఏ అవుతుంది. మహేంద్రుడు అనేది తీసుకుంటే మహా ప్లస్ ఇంద్రుడు ఆ ప్లస్ ఈ ఏగా ఇది మారుతుందన్నమాట. అంటే ఆలకు ఈ ఊలు పరమైతే మనకి ఈ ఊ అర్లు పరమైతే ఏ ఓ అర్లు వస్తాయి. సో ఏ అనేది వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ ఆకి ఊ కలిపితే ఏమవుతుంది? ఓ అవుతుంది. అంటే పూర్వపదంలో చివరి అక్షరం, పరపదంలో మొదటి అక్షరం కలిపితే ఓ అవుతుంది. పరోపకారం, పర ప్లస్ ఉపకారం చేస్తే పరోపకారం. సో ఇక్కడ ఓ వచ్చిందిగా, అలా ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఓ చూసాం కదా. ఇప్పుడు ఆకి రాజర్షి అనేది తీసుకుంటే రాజా ప్లస్ ఋషి. పూర్వపదంలో చివరి అక్షరం, పరపదంలో మొదటి అక్షరం కలిపితే ఆ ప్లస్ రూ కలిపితే మనకి ఏమొస్తుంది? అర్ర వస్తుంది. రాజర్షి. సో మహర్షి అంటే ఎలా చేయాలి మనము? మహర్షి విడదీస్తే ఏమవుతుంది? మహా ప్లస్ ఋషి అవుతుంది. సో పూర్వపదంలో చివరి అక్షరం, పరపదంలో మొదటి అక్షరం ఆ ప్లస్ ఊ కలిపితే ఏమవుతుంది? అర్ర వస్తుంది. సో ఆ ఆలకు ఈ పరమైతే ఏ వస్తుంది. ఆ ఆలకు ఊ పరమైతే ఓ వస్తుంది. ఆ ఆలకు రూ పరమైతే అర్ర వస్తుంది. సో ఈ ఏ ఓ అర్లను ఏమంటాం? గుణాలు అంటాం. కాబట్టి దీనికి గుణసంధి అనే పేరు వచ్చింది. సో ఇప్పుడు మనం పైన చూసిన ఎగ్జాంపుల్స్లో పూర్వపదంలో చివరి అక్షరం, పరపదంలో మొదటి అక్షరం విడదీసినప్పుడు మనకి ఏమేమి మారాయి? ఏఓఆర్గా మారాయి. అంటే పూర్వపదంలో ఆ ఆలు, పరపదంలో ఈ కలిస్తే ఏ అవుతుంది. పూర్వపదంలో చివరి అక్షరంలో ఆ, పరపదంలో మొదటి అక్షరం ఊ కలిపితే ఓ అవుతుంది. పూర్వపదంలో చివరి అక్షరం ఆ, పరపదంలో మొదటి అక్షరం రూ కలిపితే అర్ర అవుతుంది. సో ఈ ఏఓ అర్లను ఏమంటాం మనం? గుణాలు అంటాం. అందుకే దీనికి గుణసంధి అనే పేరు వచ్చింది. ఓకేనా? మీకు ఇంకేమైనా ఉదాహరణలు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.